మనకు రావాల్సిన వాటా అక్కడ ఆగిపోతుంది. వాళ్ళు వాడుకున్న తర్వాతే మనకి ఇస్తారు. కాబట్టి సుప్రీంకోర్టులో ఇంకా స్టే ఉండగా వాళ్ళు ఆ పని చేస్తున్నారంటే దాన్ని ఎందుకు ఆపట్లేదు ఈ ప్రభుత్వము, గత ప్రభుత్వం కూడా ఎందుకు మాట్లాడలేదని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి దీని మీద మాట్లాడే అధికారం లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు కూడా 2017లో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరిగినాయి. అప్పుడేం మాట్లాడలే, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా అప్పుడు ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణకు మోసం చేసినటువంటి పార్టీలే, తెలంగాణకు అన్యాయం చేసినటువంటి పార్టీలే. అటు నీటిని ఆపకుండా వాళ్ళని ఆ హైట్ని ఆపకుండా మీరు ఎన్ని చేసినా నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాను. మీ ప్రభుత్వం అక్కడ ఉంది, మాట్లాడండి. మాట్లాడి హైట్ పెంచితే తెలంగాణకు నష్టం అవుతుంది. ముఖ్యంగా మీ సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్కు, నల్గొండకు నష్టం అవుతుందని చెప్పేసి కూడా నేను ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాను. నిజంగా వీళ్ళకు ఇదే కాదు, శ్రీశైలం మీద, అదేవిధంగా నాగార్జున సాగర్ మీద మన తెలంగాణ నీటి తాగునీటికి ఒకటి, మన పవర్ హైడల్ పవర్ కోసము, అదేవిధంగా మన ఒక రైతులకు మన సాగునీరు కోసం, దీని అన్నింటి మీద మనం నిర్భరైనటువంటి ఒక కృష్ణానది. ఆ కృష్ణానదిలో వాళ్ళు బయట డ్యామ్ హైట్ పెంచితే మనకు రావాల్సిన వాటర్ రాదు అనేది స్పష్టంగా మనకు తెలుసు. కాబట్టి ఆ రోజు సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆ రోజు సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత ఇంతవరకు దాని న్యాయ పోరాటం కూడా ఏం చేస్తుంది చెప్పి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. కాబట్టి మీరు ఈరోజు తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత మీది. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే కర్ణాటకలో ఉందో వాళ్ళ ప్రయత్నం 519 నుంచి 524 ఫీట్లకు తీసుకుపోయేటటువంటి ఒక ఏదైతే పెంపుకులు చేస్తున్నారో దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది. దాంతో స్టోరేజ్ పెరుగుతుంది, మనకు రావాల్సిన వాటర్ రాదు. ఇది స్పష్టంగా మనకు కనబడతా ఉన్నది. కాబట్టి దయచేసి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, దీని మీద రాజకీయం చేయకుండా తెలంగాణ ప్రయోజనం కోసం మీరు చూడండి. మా దురదృష్టం ఏంటంటే మన ప్రజాస్వామ్యంలో ఏమంటాం, ఇది గవర్నమెంట్ బై ది పీపుల్, ఫార్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అనేది. మరి బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఎట్లయిందంటే గవర్నమెంట్ ఫార్ ది కాంట్రాక్టర్స్, గవర్నమెంట్ బై ది కాంట్రాక్ట్స్ అండ్ గవర్నమెంట్ ఫార్ కమిషన్స్. ఇది అయిపోయింది. ఇది ఫార్ ది పీపుల్, బై ది పీపుల్ అయిపోయినాయి. కాంట్రాక్టర్లు, కాంట్రాక్టులు, కమిషన్లు. దయచేసి దాని మీద పోకుండా మీరు తెలంగాణను రక్షించే ప్రయత్నం చేయండి. ఫెడరల్ స్ఫూర్తితో ఈరోజు మేము పోతా ఉన్నాం. నిన్న మీ నీటి పారుదల మంత్రి గారు ఛత్తీస్గఢ్ వెళ్ళారు. అక్కడ సమ్మక్క సార్ల ప్రాజెక్టుకు వారు నో అబ్జెక్షన్ అడిగారు. మా ప్రభుత్వము అక్కడ మాట్లాడకుండా తెలంగాణ ప్రయోజనం కోసము, ఈ యొక్క దేశ ప్రయోజనం కోసము ఎమ్మటే నో అబ్జెక్షన్ ఎన్ఓసి ఇచ్చి అక్కడ సంతకాలను కూడా పెట్టి వచ్చారు. మరి ఇటువంటి మీ ప్రభుత్వం, మా బీజేపీ ప్రభుత్వం అక్కడ, ఇప్పుడు కర్ణాటకలో మీ ప్రభుత్వం, కనీసం వాళ్ళ దగ్గర మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పంపించండి, అక్కడ మాట్లాడమని చెప్పండి. అది చేయరు. ఏదంటే మా మీద పడి ఏడుస్తూ ఉంటారు, లేకుంటే మొత్తుకుంటూ ఉంటారు. దయచేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి దీని మీద మాట్లాడే అధికారం లేదు. బీఆర్ఎస్ పార్టీ కింద వాళ్ళ టైంలో ఇది జరిగింది. ఇది వాళ్ళ సమయం వాళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు. 299 టీఎంసీకి ఒప్పుకొని ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ అన్యాయం చేశారు కృష్ణా వాటా సంబంధించిన దాంట్లో. ఈరోజు మాట్లాడేటువంటి హక్కు వాళ్ళకి లేదు, అధికారం లేదు. ఈ రెండు పార్టీలు కూడా తెలంగాణ గమనించాలి. తెలంగాణ ఒక రైతులు, తెలంగాణ ప్రజలు ఈ యొక్క కృష్ణా జలాల పైన ఉన్నటువంటి ఒక కట్టడం ఏదందో ఆ హైట్ను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. 519కే ఉండి సుప్రీంకోర్టు ఆర్డర్ క్లియర్గా అయ్యేదాకా దాని మీద ఎటువంటి చర్య తీసుకోవద్దు, ల్యాండ్ ఎక్విజిషన్ కూడా కావద్దని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది. మీరు ఇప్పటికే మాట్లాడండి, మాట్లాడి ఏదైనా చేయండి, అంతేగాని లేకుంటే మీరు కాంట్రాక్టర్ల కోసమో, మీ కాంట్రాక్ట్ కోసమో, ఇంకో ఏదో కమిషన్ల కోసమో చేస్తే మాత్రం అది మంచిది కాదు. తెలంగాణ ప్రయోజనాన్ని మీరు దృష్టిలో పెట్టుకోని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి గారిని, తెలంగాణ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీని కూడా నేను కోరుతా ఉన్నాను, తెలంగాణ రక్షించండి, లేకపోతే తెలంగాణ ఎడారయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. కోర్టులో స్టే ఉంది కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయకూడదు. ల్యాండ్ అక్విజిషన్ ఎందుకు చేస్తారు? హైట్ పెరగడానికి చేస్తారు.
హైట్ పెరిగితే స్టోరేజ్ పెరుగుతుంది, స్టోరేజ్ పెరిగితే వాళ్ళకి ఎక్కువ ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి. అంటే దాని అర్థమైంది వాళ్ళు పెంచుతారని చెప్పేసి. స్టే ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి పనులు చేయకూడదు అక్కడ. దట్ ఈస్ ద రూల్. కంటెంప్ట్ వస్తుంది. కనీసం ఈ ప్రభుత్వం కంటెంప్ట్ ఏమని చెప్పండి వాళ్ళ మీద. వాళ్ళు ఎవరు జోక్యం చేస్తున్నారు మాకు తెలుసు, మాకేం తెలుసు. మల్లికార్జున ఖర్గే చేస్తాడా, ప్రియాంక చేస్తాడా? అందుకని 3 పేర్లు చెప్పినా నేను మళ్ళీ ఈ యొక్క గొడవ లేకుండా. వాళ్ళు అక్కడ కాంట్రాక్టర్ నాకే తెలియదు, ఇక్కడ కాంట్రాక్టర్లకు లబ్ధిదారులకి, ఇక్కడ ప్రభుత్వానికి కమిషన్ కోసము, ఇక్కడ కాంట్రాక్టుల కోసం నేను చెప్తున్నాను. అక్కడ నాకేం తెలుసు అక్కడ ఏమేమవుతున్నాయి. అక్కడ ఇప్పుడు 60% అండి అక్కడ. నేను అనేది అది కాదు, నేను చెప్పింది ఏంటంటే అక్కడ కాంట్రాక్టర్లు అంటే ఈ ప్రభుత్వం ఆలోచన దీన్ని అల్మాటీ అనే విషయం కాదు. ఈ ప్రభుత్వం ఆలోచన అల్మాటీ హైట్ మీద పోకుండా వీళ్ళు, ఎందుకంటే ఇప్పుడు తుమ్మనాడి మీద వాళ్ళు చేస్తున్నారు కదా 16,000 కోట్లతో ఏదో, వాళ్ళ ఆలోచన అటే పోయింది. కానీ దీని మీద దాని మన విషయం చెప్తున్నాను. అట్లా అల్మాటీ వల్ల కాంట్రాక్టర్లకు ఇక్కడ లాభం అయితే చెప్పట్లే.